అందరికీ నమస్కారం. MTU 1426 నూతన గోదావరి వరి వంగడం చెప్పినట్టుగానే మనం నారాత కంప్లీట్ అయిపోయింది. నారాత వేసినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రకృతి రత్న ఆర్షద్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరఫున ఈ విధంగా లేతనారు కష్టమైన నష్టమైన అంటే అందల నారు నారాత వేయడానికి నారు పెరగడానికి నడలు పోయినాయి వాళ్ళకి. అంటే అంటే ఈ చలికి ఈ వర్షాలకి నారు అనేది ఎదగల చాలా కష్టపడి అతి కష్టంగా వాటిని పురుకోసలు తెచ్చి పురుకోసలు కట్టి ఆ తర్వాత ఏంటంటే గోదావరి వరి వంగడం వేసినప్పుడు ఏదో మాటలు చెప్పేసి అయిపోయింది లేతనారు నాటడం అని చెప్పడం సమంజసమే. కానీ ఆ ఆచరించే విధానంలో వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే అది మామూలు విషయం కాదు. చౌటూరు వెంకట ట్రాక్టర్ డ్రైవర్ హరీష్ ఇలా దుక్కిలు దున్నడం అవి చెంగోలు వేయడం అంతా సవ్యంగానే జరిగిపోయింది. నారేత వేసేటప్పటికి లేత నారు నాటాలని మనం అనుకున్నాం. ఈ చలి ప్రభావం వల్ల మొన్నటిదాకా వానలు పడతా ఉన్నాయి. మొన్న కూడా పడ్డాయి వానలు, భయంకరమైన తుఫాన్లు. ఆ ఎఫెక్ట్లో కూడా ఆ నూతన గోదావరి వరి వంగడం కష్టం మీద పైకొసలు తుంచి లేత నారు నాటడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఇది అందరికీ సాధ్యం. ఈ విడవలూరు మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు కూడా 25 రోజుల పైన నారైతే వేస్తారు, కానీ 25 రోజుల లోపల అయితే నారైతే ఎవరు వేయలే. 20వ రోజు నారు పెరిగి రాత్రికి నిద్ర చేసి 21వ రోజే నారైతే కంప్లీట్ చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. అంటే ప్రకృతి అది సహకరించడం కూడా చాలా ఇబ్బంది. ఈ విధంగా ఇంత కష్టపడి చేసినది మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం ఈ రైస్ అనేది పండించడం 10 మందికి మనం ఆహారంగా అందించడం ఒక సంతోషకరమైన విషయం. ఎక్కడో విదేశాల్లో ఉండాల్సి నేను ఇక్కడ మీతో సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులు నాన్నగారు ప్రాణ స్నేహితుడు ఈ విధంగా వీళ్ళతో వ్యవసాయం చేస్తూ మంచి ఆహారం అందించడం ఒక సంతోషకరమైన విషయం. ఇది నూతన గోదావరి వరి వంగడం వచ్చే సంవత్సరం 2026 మార్చిలో హార్వెస్టింగ్ అవుతుంది. ఇక మట్టి ద్రావణాల స్ప్రేయింగ్లు ఎంటర్ అవుతాయి. ఇంకా CVR మెథడ్ ఫార్మింగ్ అసలు మెయిన్ కాన్సెప్ట్ చూడడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న ఆర్షద్ విహార్ అండ్ టీమ్. థ్యాంక్ యూ.